చూడండి, మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడిను. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు. దేని వల్ల తెలుసుకుంటారండి? ఫలములు అంటే క్రియలు అంటారు. ఏంటండి? క్రియలు అంటే వారు చేసే క్రియలు బట్టి, వారు చేసే పనులు బట్టి, వారు మాట్లాడే మాటను బట్టి, వారి జీవన విధానాన్ని బట్టి వారు ఏమై ఉన్నారో చెప్తామన్నమాట. హల్లెలూయా. ఎంత ప్రార్థన చేసావో అన్నది లెక్కలోకి రాదండి. ఎంత వాక్యం చదివావో అన్న లెక్కలోకి రాదు. ఎంత భక్తిపరుడిగా ఉన్నావో అన్న లెక్కలోకి రాదు. ఎంత మంచి జ్ఞానాన్ని వల్లిస్తున్నావో అన్నది లెక్కలోకి రాదు. ఎంత మంచిగా నీతిపరుడిగా ఉన్నావో, లేకపోతే ఏ విధంగా నువ్వు మాట్లాడుతున్నావు మాటలన్నీ లెక్కలోకి రావు. ఏం లెక్కలోకి వస్తాయంటే నువ్వు చేసే క్రియలు. ఏంటంటే నువ్వు చేసే పనులు. వాక్యం చెప్తా ఉండి పాపం చేస్తూ ఉన్నావు అనుకో, వాక్యం మాట్లాడుతూ ఉండి పాపం చేస్తున్నావు అనుకో, వాక్యం మాట్లాడుతూ ఉండి ప్రార్థన చేస్తూ ఉండి పాపం చేస్తున్నావు అనుకో, దాన్ని ఏమంటారు? యేసుక్రీస్తు అందుకే అన్నాడు, మంచి చెట్టు మంచి ఫలాలు ఫలింపనేరదు. అంటే పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ క్రియలు నీలో నుంచి బయటికి ఖచ్చితంగా వస్తాయి. అంటే నువ్వు దేవుడు నాలో ఉన్నాడు అని చెప్పుకుంటూ నువ్వు పాపం చేస్తున్నావు అంటే నీకంటే దౌర్భాగ్యుడు ఇంకొకరు ఉండరు. నువ్వు దేవుడు నాలో ఉన్నాడు అని చెప్పుకుంటూ దేవుని క్రియలు నీ జీవితంలోకి రాకుండా నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీవు దేవుణ్ణే దూషిస్తున్నావు అన్నాడు దేవుడు. హల్లెలూయా. దానినే దేవదూషణ అన్నాడు. ఏంటండి అది? దేవదూషణ చేయడం అంటే ఏంటి అర్థం అంటే మన జీవితంలో క్రీస్తును పొందుకోకుండా పరిశుద్ధాత్మ నాలో ఉందని క్రైస్తవుని చెప్పుకుంటూ మనం తిరగడమే దేవదూషణ. అలా ఖచ్చితంగా పరిశుద్ధాత్మ లేకుండా పరిశుద్ధుల్లా జీవించడం అసంభవం. రక్తమాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుని జాలవు. అయితే దేవుని రాజ్యం ఏంటి? మరి దేవుని రాజ్యం ఏంటది? దేవుని రాజ్యం ఏమిటంటే పరిశుద్ధాత్మయే దేవుని రాజ్యమై ఉన్నది. లోకాసు వార్తలో దేవుడు చెప్తున్నాడు, దేవుని రాజ్యం ఏమిటంటే పరిశుద్ధాత్మ అన్నది. ఇప్పుడు దేవుని రాజ్యాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలంటే, పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే, పరిశుద్ధాత్మ నీలోకి వచ్చి ముందుగా నీవేం చేయాలండి? ఏం చేయాలి? థియోఫనీ పొందుకోవాలి, వాక్య శరీరం పొందుకోవాలి. వాక్య శరీరము పొందుకుంటేనే పరిశుద్ధాత్మ, పరిపూర్ణమైన పరిశుద్ధాత్మ నీలోకి వస్తుంది. హల్లెలూయా. యోహాను సువార్త 14వ అధ్యాయము